10వ తరగతి పరీక్షలుకి అటెండ్ కాబోతున్నారో ఆ విద్యార్థులు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి టీచర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఈ రోజు నుంచి రాయబోయేటువంటి పరీక్షలు చక్కగా రాసి మంచి విజయాన్ని సాధించండి. ఈ యొక్క పరీక్షలు మీ జీవితంలో రాయబోయే మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్స్. ఈ పరీక్షల విజయం వెనుక మీ తల్లిదండ్రుల యొక్క ఆశ, మీ టీచర్స్ యొక్క శ్రమ, మీ యొక్క పట్టుదల, నిరీక్షణ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పరీక్షలకు అపేర్ అవుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు నేను చెప్పబోయేటటువంటి 10 సూత్రాలని పంచశీల సూత్రాలుగా పాటించండి. ఎగ్జామ్ సెంటర్కి ముందుగా చేరుకోండి. పరీక్షా కేంద్రంలో క్రమశిక్షణ పాటించండి. మీకు ఇచ్చినటువంటి పేపర్ని శ్రద్ధగా చదవండి. ఇన్స్ట్రక్షన్స్ శ్రద్ధగా పాటించండి. ఎలాంటి తప్పులు లేకుండా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ముందుగా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా ప్రతి ప్రశ్నకు ఆ యొక్క నెంబర్ని వేయడం, ఏ ప్రశ్న మీరు రాస్తున్నారో ఆ నెంబర్ని ఖచ్చితంగా వేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా రాసినటువంటి ప్రశ్నలు కరెక్ట్గా రాస్తున్నామా లేదా చెక్ చేసుకోండి. ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, స్ట్రైక్ అవుట్స్ లేకుండా చూసుకోండి. పేపర్ అనేది ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సంవత్సరం పాటు మీరు చదివినటువంటి చదువు 3 గంటల్లో మీ విజయాన్ని నిర్ణయించబోతుంది. ఒకసారి క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అన్నీ రాసామా లేదా, అన్నిటికీ నెంబర్ వేసామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోండి, కానీ ఎలాంటి భయానికి గురి కావద్దు. సో మీరు రాయబోయే ఈ 3 గంటల పరీక్ష సంవత్సరం పాటు మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క పట్టుదలని రుజువు చేయబోతుంది. మీ తల్లిదండ్రుల ఆశలను, మీ గురువుల యొక్క శ్రమను, మీ పాఠశాల యొక్క గుర్తింపును విజయవంతం చేసే విధంగా, విజయాన్ని చేకూర్చే విధంగా మీరు ముందడుగు వేస్తారని మీ యొక్క టీచర్గా నేను ఆశిస్తూ ఉన్నాను. సో బెస్ట్ ఫర్ ఆల్ ద 10th class students who are appearing public exams today.